వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అంటే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ పోయే రేట్లో పిల్లర్ నెంబర్ 56 వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డేట్ లైన్లో మన ఆఫీస్ ఉంటుందండి. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ మన లొకేషన్కి వస్తారు. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేయండి, మీకు లొకేషన్ సెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఈరోజు మీ ముందుకి గ్రాండ్ i10 నియోస్ అండి. వెహికల్ మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగుంది. మోడల్ వచ్చేసి 2022 మోడల్ అండి. పెట్రోల్ వర్షన్. మైలేజ్ పరంగా అయితే మనకు 18 వరకు వస్తుందండి. రీడింగ్ వచ్చేసి కేవలం 35,000 మాత్రమే జరిగింది అండి. ప్రైస్ వచ్చేసి ఓనర్ అయితే 5,95,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది. వెహికల్ ఫైనాన్స్ కూడా మన ఆఫీస్లో అవైలబుల్ ఉంటుందండి. సిబిల్ ఉన్నవారికి 80% లోన్ వస్తుంది. సిబిల్ మైనస్ ఉన్నవారికి మాత్రం 60% లోన్ వస్తుందండి. వెహికల్ వ్యూ మాత్రం ఒకసారి చూపిస్తుంది చూడండి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. బంపర్ గిట్లా ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవండి, చాలా నీట్గా ఉంది. డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ వ్యూ చూడండి. రైట్ సైడ్ కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి, చాలా పర్ఫెక్ట్ ఉందండి వెహికల్. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. గ్రాండ్ i10 నియోస్ అండి. ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ లేవండి, ఓన్లీ పెట్రోల్ వర్షన్. చాలా బాగుందండి వెహికల్ అయితే. ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ లేవు చూడండి. ఫ్రంట్ కానీ బంపర్ కానీ ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ లేవు. మనకు టైర్లు వచ్చేసి ఆల్మోస్ట్ 70-80% మధ్యలో ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని టైర్లు 70-80% వరకు ఉన్నాయండి. గూడ్స్ ప్లేస్ చూసుకోండి. స్టెప్ని కూడా మనకు ఒక 70-80% ఉందండి. ఎలాంటి రస్ట్ గిట్లా ఏం రాలేదండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఎక్కడ ఎలాంటి టచ్ అప్ లేదు చూసుకోండి. డెక్కి కూడా చూసుకోండి. డ్రైవర్ సైడ్ వచ్చి రైట్ సైడ్ చూసుకోండి. అన్ని పవర్ విండోస్ వస్తాయండి మనకి. రైట్ సైడ్ వచ్చి బ్యాక్ సైడ్ డోర్ చూసుకోండి. లెఫ్ట్ సైడ్ వచ్చి ఫ్రంట్ డోర్ చూసుకోండి. బ్యాక్ సైడ్ డోర్ చూసుకోండి. ఇంటీరియర్ కూడా చూసుకోండి. సీట్లు కూడా చాలా బాగున్నాయండి, మార్చుకునే అవసరం లేదు. సెంటర్ ఏసీ కూడా ఉంది చూడండి. సెంటర్ ఏసీ కూడా వచ్చిందండి. ఫ్రంట్ సైడ్ చూసుకోండి. ఫ్రంట్ సైడ్ సీట్లు కూడా చాలా బాగున్నాయండి, మార్చుకునే అవసరం అయితే లేదు. హెయిర్ బ్యాగ్ చూసుకోండి. 2 హెయిర్ బ్యాగ్లు వస్తాయండి. డిస్ప్లేలో రీడింగ్ చూసుకోండి. కేవలం 35,300 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. మరి సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి. ఏసీ చూసుకుందామండి. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఆన్ చేసాం. ఏసీ కూడా చిల్లు ఉందండి. ఇంజన్ చూసుకుందామండి. ఇంజన్ బీటింగ్ కూడా చూడండి, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఆయిల్ కూడా మంచిగా ఉందండి. ఇంజన్ చూడండి, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది చూడండి. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్ ఉంది. ఆఫ్లైన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదు చూడండి. కూలెంట్ కూడా ఉందండి, ఏం చేంజ్ చేసుకునే అవసరం లేదు. డిక్కీ కూడా సారీ బ్యానెట్ కూడా చూసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఇవి మొత్తం వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉందండి. వాషింగ్ చేస్తే పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోవాలి, అంత బాగుంది. 5,95,000 ఎక్స్పెక్ట్ చేస్తున్న ఓనర్ అయితే. ఈ ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది. నచ్చితే ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.